కూడా చాలా భారీగా వర్షాలు కురిసే అవకాశం నుంచి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో బంగాళాఖాతంలో ఇప్పుడు అల్పపీడనం కారణంగా పలు జిల్లాలకు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఉత్తర తెలంగాణ, ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్తోంది. అదేవిధంగా ఖమ్మంలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల మొత్తాన్ని కూడా అలర్ట్ చేసింది. సో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఒకసారి హైదరాబాద్ పరిస్థితి తెలుసుకుందాం. హైదరాబాద్ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? 2 రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి అలర్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? హైదరాబాద్లో ఏ ప్రాంతాలు ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది? ఎటువంటి విధంగా అధికారులు అలర్ట్ అయి ఉన్నారు? గ్రేటర్ పరిధిలో రానున్నటువంటి 2 నుండి 3 గంటల్లో అతి భారీ వర్షాలు ఉండడంతో ఇప్పటికే హైడ్రా టీంలు సిద్ధమయ్యాయి. ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా సిద్ధమయ్యి లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన వాటర్ లాగింగ్ పాయింట్ దగ్గర నిరంతరం వాళ్ళు ఉంటూ ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా విడుదల చేశారు. ఎందుకంటే రాత్రి భారీ వర్షాలు కురిసే దీంతో చాలా చోట్ల కూడా వాటర్ అనేవి అలానే రోడ్డుపైన నిలిచిపోవడంతో ఇప్పటికే అప్రమత్తమయ్యారు. హైడ్రా టీమ్స్ ఎక్కడికక్కడ రంగంలోకి దిగి క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు మరోసారి చేయటంతో ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమై అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ వరదలు వచ్చినా కూడా అన్ని తట్టుకునే విధంగా మనం ముందుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, మేయర్ జోనల్ వైజ్ గా ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పటికి సమీక్షిస్తున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా శిథిలావస్థ చెందినటువంటి భవనాలు ఇప్పటికే వెకేట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.